హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఏడి పోదాం చెప్పు. మనాలి. మనాలియా? ఏమనాలి? ఏమనాలి? మనాలి. బాబాయ్ ఏడి పోదాం ఆకాష్? మనాలి. షోరా? వస్తుంది అంతేనా? మరి బుక్ చేస్తురా టికెట్లు? అందరూ ఏడు ఇది చూసినావా? అట్లా ఆపాలరా ఏడుపుని. వాడు పిల్లల్ని అమ్మో వీడు ఊకోకపోతే వీడు ఏం చేస్తాడు అని కామొస్తుంది వాడు. సో మేము వరంగల్లో ఉండే అనమాట. అక్కడే టికెట్స్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చినాం. వచ్చేసరికి మాకు ఒక అరౌండ్ 3 అయిందనమాట ఆఫ్టర్నూన్. ఇక ఎలాగో 3 అవర్సే టైం ఉంది కదా అని వెబ్ చెక్ ఇన్ చేసేసినాం. అదే గ్యాప్లో చిన్నగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయినాం ఎయిర్పోర్ట్కి. అంకుల్ ఎంతకది? పైలట్ దించు దించు. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 27C. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పడ్డది. ఎందుకనంటే నేను వెబ్ చెక్ ఇన్ చేసేటప్పుడు ఆటో అసైన్ చేసినాను అనమాట సీట్ సెలెక్షన్ అనేది. అంటే అప్పుడు టైం లేకుండా ఇక తొందర చేసేసిన. నిరంజన్ అయితే 19D పడ్డది. 19D అంటే అది ఎక్కడో మళ్ళీ. ఇక ఆకాశీ సిద్ధుది అయితే పక్కనే పడ్డది. ఇక వాళ్ళిద్దరు మంచిగా కూర్చున్నారు. ఇక నా పక్కన అయితే ఎవడో పడ్డాడు, కొంచెం జుట్టు వేసుకొని మొత్తం మోటార్ నగోర టైప్ ఉన్నాడు ఆడు. ఇక సర్లే ఒకటే కదా డెస్టినేషన్ అని చెప్పి ఇక అట్లా వెళ్ళిపోయినాం. ఇక అప్పటికే ఫ్లైట్ 1 అవర్ డిలే అయిందనమాట. ఇక దిగేసరికి అరౌండ్ 10 PM అయిపోయింది. ఇక బయటికి వెళ్ళిపోయి తొందరగా బస్ టికెట్ల కోసం చూసినాం. ఇక తొందరగా 11:45కి అరౌండ్ ఎంతో అదే టైంలో ఉండే. ఇక బుక్ చేసుకున్నాం. సెమీ స్లీపర్ అనమాట. అంటే మనకి స్లీపర్స్ దొరకవు మనాలికి, ఎందుకంటే అక్కడ స్లీపర్స్ బ్యాన్ చేసారు అనమాట హిమాచల్ ప్రదేశ్లో. ఓన్లీ మనకి సెమీ స్లీపర్సే దొరుకుతాయి. ఏసీ కోచ్లు దొరుకుతాయి, నార్మల్ బస్సులు కూడా దొరుకుతాయి. ఇక మేము యోలో బస్ నుంచి చేసుకున్నాం. మాకు తక్కువ పడ్డది మంచిగా. ఇక వెళ్ళిపోయినాం. ఇక తొందర బయటికి వెళ్ళిపోయి క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళిపోయినాం బస్ స్టేషన్కి. ఎప్పుడు వచ్చినా ఈ ట్రాఫిక్ అయితే అసలు కామన్ ఈడ, ఇప్పుడు ఉంటూనే ఉంటుంది. బస్ మంచిగా కంఫర్టబుల్గా ఉండే. ఇక వెళ్ళే దారిలో మధ్యలో ఆపిండు. నైట్ 2ంటికి ఆపిండు. ఇక తినేసి రోటీలు, ఇక నార్త్కి వస్తే ఎట్లుంటుంది మొత్తం రోటీసే ఉంటాయి. ఇక రోటీసు, దాల్ కర్రీసు అవి 2 తినేసి ఇక మళ్ళీ బస్సు ఎక్కినాం. మార్నింగ్ మాకు మనాలికి వెళ్ళేసరికి అరౌండ్ 11 అయింది. మళ్ళీ ఇక ఒక 12 అవర్స్ జర్నీ. ఇక ఒకసారి మీరు వెళ్తే ట్రై చేయండి మనాలికి. యోలో బస్ అని కంఫర్టబుల్ ఉంటుంది బస్ అయితే. పేటిఎంలో టికెట్స్ దొరికితే ఒకసారి చెక్ చేయండి. ఇక రాగానే రూమ్ తీసుకున్నాం. మంచిగా పక్కనే దొరికింది. మంచిగా వ్యూ కూడా బాగుండే అసలు. ఇంకా ఇది సీజన్ కూడా కాదు కాబట్టి ఇంకా తక్కువలో దొరికింది మాకు. Yo guys, just got ready. Chalo, let's go. మేము వచ్చేటప్పుడు అయితే అందరు వర్షం అన్నారు. అసలు ఇక్కడేమో ఘోరంగా ఎండ కొడుతుంది. మాకైతే అసలు తడిచిపోతుండే అసలు. ఇక ఫ్రెష్ అప్ అయి బయటికి వెళ్ళేసరికి ఇక 2 అయిపోయింది. ఇక బయటికి వెళ్ళి ఎక్కడన్నా బైక్ రెంటల్స్ దొరుకుతాయని చూసినాం. ఒక దగ్గర దొరికింది. ఇక వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి 2 స్కూటీలు తీసుకున్నాం. ఒక స్కూటీ 400 పడ్డది. ఇక టైం 2:36. ఇక ఫస్ట్ అయితే దగ్గరలో ఏమేమి ఉన్నాయో అవి చూసుకుందాం అనుకున్నాం. ఫస్ట్ మాల్ రోడ్ కనపడ్డది. మాల్ రోడ్కి వెళ్ళి నార్మల్గా అట్లా చూసేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో ఆన్ ద వే టు సోలాంగ్ వ్యాలీ. అక్కడ స్నో ఉంటుందో ఉండదో తెలియదు, బట్ వీఆర్ జస్ట్ గోయింగ్ అనమాట. క్లౌడ్స్ అయితే బాగున్నాయి.
క్లౌడ్స్, గ్రీనరీ. వెళ్ళేదారిలో మంచిగా లొకేషన్ బాగుండే, అందుకే ఆగినాం ఫోటోలు దిగుదామని. ఆ క్లౌడ్స్, మౌంటైన్స్, ఆ గ్రీనరీ కాంబినేషన్ బాగుండే అసలు. సోలాంగ్ వ్యాలీలో అసలు స్నోయే లేకుండే, ఇంకా యాక్టివిటీస్ అంతేం జరగట్లేవు. ఎట్లాగో సీజన్ కాదని ఆ, అంత చేస్తలేరంట. సర్లే అని ఇంకొక 10 కిలోమీటర్స్లో అటల్ టనల్ ఉంటుందంటే వచ్చినాం. అటల్ టనల్ అనేది హైయెస్ట్ హైవే సింగిల్ ట్యూబ్ టనల్ అనమాట. అంటే దీని లెంతే మొత్తం ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. చూస్తుండగానే టైం 4:40 అయిపోయింది. ఇక సర్లే అని చెప్పి రూమ్కి స్టార్ట్ అయిపోయినాం. ఇక స్టార్ట్ అయిపోయే దారిలో ఇక కొంచెం చలిగా ఉందని చాయ్ తాగి రీచ్ అయిపోయినాం మాల్ రోడ్కి. సో ఇదే అనమాట మాల్ రోడ్. ఇక్కడ అన్నీ మనకి తక్కువలో దొరుకుతాయి అనమాట. అన్ని థింగ్స్, బట్టలు కానీ లేకపోతే ఏదైనా థింగ్స్ బ్రాండెడ్ కూడా దొరుకుతాయి, చీపీ కూడా దొరుకుతాయి. ఒకసారి ట్రై చేయండి వెళ్ళినప్పుడు. కలకలు ఆడుతున్నాయి లోపల. డే టు వెయిట్ మనాలి. ఇక ఏడు వచ్చి స్నో చూడకపోతే మంచిగా ఉండదని కింద హోటల్తో మాట్లాడితే రోహతాంగ్ పాస్ దగ్గర స్నో ఉంటుందని అన్నాడు. ఇక వాడితోనే కార్ మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయినాం రోహతాంగ్ పాస్కి. వెళ్ళే దారిలో మధ్యలో నెహ్రూ కుండ్ దగ్గర ఆపిండు అనమాట. అక్కడ న్యాచురల్ డ్రింకింగ్ వాటర్ ఉంటాయంటే ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళినప్పుడైతే అసలు వర్షమే లేదు. వర్షాలే లేకుండే, ఎండలే ఉండే మొత్తం. సో ఇదే అనమాట రాలా వాటర్ ఫాల్స్, చూడవచ్చు. నా ఫేస్ ఏందన్న తెల్లగా ఉందని ఆలోచిస్తారా? ఏం లేదు, జస్ట్ సన్స్క్రీన్ రాసుకొని తిరుగుతున్నా అంతే ఎండలో. ఇక లంచ్ టైం అవుతుందని ఒక ప్లేస్ దగ్గర ఆపండి తిందామని అంటే ఒక దాబా దగ్గర ఆపిండు. ఇక్కడ కూడా లొకేషన్ బాగుండే. ఇక వచ్చేసినాం రోహతాంగ్ పాస్కి. ఇక రోహతాంగ్ పాస్ అని అంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి రోహతాంగ్ పాస్ వెళ్ళాలంటే హార్సెస్ మీదైనా లేకపోతే బైక్స్ మీదైనా వెళ్ళాలి. సో హార్సెస్ ప్రిఫర్ చేసినాం, ఎందుకంటే నాకు హార్సెస్ అంటే ఇష్టం కాబట్టి. కొంచెం ట్రెక్కీ ఉంటుంది అనమాట ఈ రూట్. ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది మొత్తం ట్రెక్కింగ్.
ఇక వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే సఫోకేషన్ అవుతుంటుంది, ఇంకా నడవలేము. అందుకే హార్సెస్ అయినా లేకపోతే బైక్స్ అయినా ప్రిఫర్ చేయాలి ఎప్పుడు వెళ్ళేటప్పుడు. యాక్చువల్లీ ఈ ప్లేసెస్లో మొత్తం స్నో ఉంటుంది సీజన్లో అయితే. ఇప్పుడైతే స్నో లేదు. ఇక ఒక దగ్గర అయితే స్నో ఉంది, అక్కడ చూడవచ్చు అని అంటే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్. సో ఫైనల్లీ స్నో చూస్తున్నాం అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది కదా. ఒక్కసారి అంత పైకి వచ్చేసరికి సఫోకేషన్ అవుతుండే, అసలు చాలా టైర్డ్ అయిపోయాడు సుధీరుడు. ఇక కొంచెం డిసప్పాయింట్ అయినాం, స్నో లేదు, స్నో మంచి లేదని. ఈ సర్లే ఇక అన్ప్లాన్ ట్రిప్ కాబట్టి, ఇంకా ఇది జూలై కాబట్టి సీజన్ కాదు కాబట్టి ఎంత స్నో లేకుండే అనమాట. ఆ స్నో అయితే మొత్తం డర్టీ డర్టీ అయిపోయింది, ఎక్కడి నుంచో తెచ్చి పోసినట్టుంది ఆ స్నో మొత్తం. రూమ్కి వెళ్ళేటప్పుడే దారి మంచిగా ఉండే, వచ్చేటప్పుడు అయితే అసలు మొత్తం ఘాట్ రోడే ఉండే. అటు తిప్పి ఇటు తిప్పి నాకు వామిటింగ్ సెన్సేషన్ అయిపోయింది అసలు. సో నిన్న చూపించింది అటల్ టనల్ సౌత్ పోర్టల్ కదా, ఇది నార్త్ పోర్టల్ అనమాట. ఇక ఇటు నుంచి వెళ్తే డైరెక్ట్ సోలాంగ్ వ్యాలీ నుంచి మాల్ రోడ్కి వెళ్ళిపోవచ్చు, మాల్ రోడ్ టు రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఇక వెళ్ళే దారిలో ఇక హిడింబాదేవి టెంపుల్ ఇట్లా చూడలేదు, ఇక చూద్దామని చెప్పి ఆపమని చెప్పినాం. టైం అప్పటికే అరౌండ్ 5:30 అయిపోయింది. ఈ సర్లే అని చెప్పి టెంపుల్కి వెళ్ళినాం. వెళ్ళి దర్శనం చేసుకొని ఇక నాకు ఎట్లనో ఉండే, వాడు దోలుడికి నాకైతే ఇక డైరెక్ట్ వామిటింగ్ వచ్చేటట్టే అయింది. ఈ సర్లే నేను నడుచుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి నేను నార్మల్గా వాకింగ్ చేసుకొని ఈ రూమ్కి వచ్చేసిన. అదే దారిలో మధ్యలో యాపిల్ ట్రీస్ కనపడ్డాయి, అసలు క్రేజీ ఉండే అసలు. ఈ పాటలు పెట్టుకొని వినుకుంటా ఇక ఒక 20 మినిట్స్ అయింది రూమ్కి వచ్చేసరికి. ఇక చెక్అవుట్ చేసుకొని బయటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఇక ఢిల్లీకి వెళ్దాం అనుకున్నాం. ఇక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. ఇక రారా రే, నడువుర్రా. ఇక్కడికి 100 మీటర్స్ అంటే నడవరు, కార్లు అంటారు, ఆటోలు అంటారు. ఇక మనాలిలో 6కి బస్ ఎక్కినాం. మార్నింగ్ మాకు వచ్చేసరికి అరౌండ్ 5 అయిపోయింది. ఇక వెళ్ళి రూమ్ చెక్ఇన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి ఇక అక్షర్ధామ్ స్టార్ట్ అయిపోయినాం. ఎండ అయితే బాగానే కొడుతుండు, అసలు తగ్గేదే లేదంటుండు సన్మామ. ఇక మెట్రో స్టేషన్ నుంచి ఆటో మాట్లాడుకొని అక్షర్ధామ్కి వచ్చినాం అనమాట. వచ్చేసినాం అక్షర్ధామ్. ఎండ మస్తు కొడుతుంది. మేము వెళ్ళినప్పుడు అయితే అంత జనం ఏం లేకుండే, అసలు చాలా తక్కువ ఉండే. లోపలికి వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ కౌంటర్ దగ్గర ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయినాం. కొంచెం పీస్ఫుల్గా ఉండే. ఇక మాకు వర్షం వర్షం అన్నారు, చుక్క వర్షం కూడా లేదు, మొత్తం ఎండ కొడుతుంది అసలు ఘోరంగా. ఢిల్లీలో కూడా ఇండియా గేట్ చూద్దామని వచ్చినాం. ఇండియా గేట్ వెళ్ళి అక్కడ నుంచి ఇక మళ్ళీ లోటస్ టెంపుల్ వెళ్ళి సో లోటస్ టెంపుల్కి వచ్చినాం. ఇదే అనమాట లోటస్ టెంపుల్. బయట నుంచి చాలా బాగుంటుంది.
మనం చూసి ఉంటాం చిన్నప్పుడు క్లాస్మేట్ నోట్బుక్ పైన. బయట ఒకటి సెల్ఫీ స్టిక్ అమ్మితే తీసుకున్నా ఒకటి. బాగుండే ఎక్స్పీరియన్స్, ఒకసారి చూద్దామని చెప్పి ఎట్లుంటుందని పట్టుకొని తిరుగుతున్నాయి లోపల మొత్తం. ఇక చూసుకొని ఆకలి అవుతుందని మధ్యలో ఇక్కడ ఆపమని చెప్పినాం. ఒక మెట్రో స్టేషన్ దగ్గర కేఎఫ్సి ఉంటే అక్కడ వెళ్ళి తినేసి మళ్ళీ ఇక రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం అనమాట రూమ్కి. ఇప్పుడు నువ్వు ఏమన్నా? సో ఢిల్లీలో నైట్ ఉండి మార్నింగ్ చెక్అవుట్ చేసుకొని మథురాకి స్టార్ట్ అయిపోయినాం. రాధే రాధే గాయస్, ఎరెట్ మథురా. ఎండ మామూలు లేదు, 34 degrees ఉంది. ఇప్పుడే బస్సు దిగినాం. నైట్ బస్సు, పల్లె వెలుగు బస్సు, అనవసరంగా వచ్చినాం. ఎప్పటికప్పుడు మాకే బస్సు దొరకలేదు అనమాట. అదొకటే బస్సు అవైలబుల్ ఉండే కాబట్టి బుక్ చేసుకున్నాం. మొత్తం పల్లె వెలుగు టైపే ఉండే అసలు. తెలంగాణ మన ఎవరికినా అంటాడు ఆకాశాడు. ఓకే రైట్, వాట్ యు సే నిరంజన్? ఢిల్లీకి వచ్చినామంటే ఇక కంపల్సరీ బృందావనం రావాల్సిందే. రాకపోతే ఇక కృష్ణుడు వదలడం మనల్ని. రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టేషన్ నుంచి అయినా డైరెక్ట్ మథురా టు బృందావన్కి ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. సో మేము బృందావన్కి వచ్చేసరికి అరౌండ్ 3 అయిపోయింది మాకు. జస్ట్ మిస్ అసలు. ఆ వ్యాన్కి తగిలి 15 Pro కింద పడుతుండే రికార్డ్ చేస్తున్నా. ఏ డే ఇన్ బృందావన్. ఇక వచ్చేసినాం, రూమ్ తీసుకున్నాం. అరౌండ్ 3 అయిపోయింది. ఓన్లీ డబుల్ బెడ్రూమ్ తీసుకొని అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఎట్లాగో టెంపుల్కే కదా వెళ్ళేదని ఇక ఫుడ్ ఆర్డర్ చేసుకొని కొంచెం టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయినాం ఇక టెంపుల్కి. దా అందగాడు ఆకాష్. वेदर बहुत गर्मी है उत्तर प्रदेश में, చెమట आ रही है हमको. ఫస్ట్ అయితే ప్రేమ్ మందిర్ విజిట్ చేద్దాం అనుకున్నాం. ఇక మా రూమ్ నుంచి ఒక 200 మీటర్సే ఉండే. ఇక నడుచుకుంటూ వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాం. రాధే 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 ఆకాష్, ఒకసారి రాధే రాధే అనొచ్చుగా. సో ఫోన్స్ అయితే ఎలా ఉంటాయి ప్రేమ్ మందిర్లోకి, లోపల కూడా తీసుకెళ్ళచ్చు. చూడండి అసలు చెమటలతో నడిచిపోతున్నాను నేనైతే. అంత ఎండ కొడుతుంది. 34 degrees 35 degrees ఉంది అక్కడ. ఎంట్రీ టికెట్ ఏముండదు, ఫ్రీగా లోపలికి ఎంట్రీ ఉంటుంది. జస్ట్ చెకింగ్ ఉంటుంది అంతే. సెల్ఫీ స్టిక్స్ అవి తీసుకెళ్ళొద్దు, ఓన్లీ ఫోన్స్ అయితే అలౌడ్. ఎవ్రీడే 8 to 12 PM వరకు ఓపెన్ ఉంటుంది. మళ్ళీ 12 PM క్లోజ్ చేస్తారు. మళ్ళీ 4:30కి ఓపెన్ చేస్తారు అనమాట. దర్శనం చేసుకొని కొంచెం బయట రిలాక్స్ అయినాం అనమాట. హే కృష్ణ లేవయ్యా. వేరే ఏ టెంపుల్స్ విజిట్ అవ్వలే. ఇక బాంకే బిహారీ లాల్ టెంపుల్, ఇంకా చాలా టెంపుల్స్ ఉంటాయి మనకి విజిట్ అవ్వడానికి. అప్పటికే అందరం టైర్డ్ అయిపోయినాం. ఇక
రూమ్ చెక్అవుట్ చేసుకొని ఇక అయోధ్యకి వెళ్దాం అనుకున్నాం. ఇక తెచ్చిన బట్టలన్నీ అయిపోయినాయి. సో ఇక చిన్నగా షాపింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం అయోధ్యకి. మథురాలో నైట్ 9కి ఎక్కినాం అనమాట. మాకు మార్నింగ్ వచ్చేసరికి అరౌండ్ 8 అయిపోయింది. వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇక రెగ్యులర్ ఆటోస్ ఉంటాయి ఎక్కడి నుంచి అయినా. జస్ట్ 10 రూపీస్ ఇస్తే రామ్ మందిర్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ఇట్లా వెళ్ళిపోయినాం రామ్ మందిర్కి. సో ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు అయితే గురు పౌర్ణిమ ఉండే అనమాట. ఇక అప్పుడు చాలా రష్ ఉండే కానీ మంచిగా దర్శనం అయిపోయింది మాకైతే. ఇక దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయినాం. లంచ్ అంటే ఇక మళ్ళీ రోటీలు దాల్ కర్రీ ఉండే. రామ్ మందిర్ దగ్గర కొన్నానండి 30 రూపీస్ అండి. సో మళ్ళీ నైట్ బస్కి మేము ఢిల్లీ వచ్చేసినాం అనమాట. అక్కడ నైట్ అరౌండ్ 9కి ఎక్కినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాకు మార్నింగ్ అరౌండ్ 7 అయిపోయింది. మాకు 11కి ఫ్లైట్ అనమాట. ఇక దగ్గరలో ఇక్కడ ప్లేస్ ఉందా మంచిగా ఎయిర్పోర్ట్ దగ్గర అంటే మైపాల్పూర్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మనకి మంచిగా రూమ్స్ దొరుకుతాయి. వెళ్ళి రూమ్ చెక్ఇన్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోయినాం. లంచ్ చేసుకొని కొంచెం చిల్ అయ్యి టైంకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం. వెళ్ళి చెక్ఇన్ చేసుకున్నాం బ్యాగ్స్ అనమాట. ఫ్లైట్ ఒక 1 అవర్ డిలే అయిందనమాట. కొంచెం టైం పాస్ చేసినాం, అటు ఇటు తిరిగినాం ఎయిర్పోర్ట్లో. డిపోలో పార్క్ చేసి అరే ఎయిర్పోర్ట్ రా, బస్ స్టాండ్ కాదు. డిపోలోనా? అటు వెళ్ళి మమ్మల్ని ఫోటో నేను కింద పడాను కదా, ఇద్దరే ఉంది కదా. రైట్ ఒక జారా స్టైల్ వాడు పర్లేదు, కింద కింద పడదా లేస్. సో మొత్తానికి అయితే మంచిగా ఎంజాయ్ చేసినాము. మనాలి, కుల్లు, వృందావన్, అయోధ్య, ఇంకా ఢిల్లీలో కూడా చాలా ప్లేసెస్ తిరిగినాం. మాకు చాలా అన్ప్లాన్ ట్రిప్స్ జరిగినాయి, బట్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ అనమాట. ఇదే చాలా పెద్ద ట్రిప్, 10 days ట్రిప్ అనేది. ఫోటోల కోసం అసలు మామూలు స్నాప్చాట్లో కొడతారా? పైన వైట్ కార్ ఉంటుంది. ఓహో, ఇట్లా కొడతారంట. ఏంది పోయి రిజిస్టర్ చేసుకుని రా, చెప్తాడు. అదే ఏ వద్దురా, ఇప్పుడే పెళ్ళైందిరా, ఇట్లా ఇట్లా ఇద్దురా, ఇంకా చాలా టైం ఉంది మనకి. మన ఫ్లైట్ నెంబర్ ఏదో చూద్దాం దారా. ఆ ఫ్లైట్ నెంబర్ ఈస్ నాట్ డిస్ప్లేడ్ అయింది. సో కాదు మనది ఫ్లైట్ నెంబర్ 8161 రా, ఐ థింక్ సో. SG 8161 ఏడుంది, 8151 ఉంది. రైట్, 8161 హైదరాబాద్. రైట్, ఇక్కడ ఉంది. 11:40 ఉన్నది, 3:45. ఇంత డిలే చేస్తారా? ఏమన్నారు బాబాయ్ని వేయాలి, స్పైసెడ్ బాబాయ్ని. తను కాదు, ఒకటి కాలుతుందని ఒకటి వచ్చిందా, ఇంకోటి వచ్చిందా?
తక్కువైంది. కాలుతుందన్న ఒకటి వస్తుందిలే కానీ. లేదు లేదు వస్తుంది కొట్టు. 10 రూపాయల బాటిల్ ఢిల్లీలో ఏడ పడితే ఆడ 100 రూపాయలు పెట్టి కొనుక్కోకూరి చెప్తున్నా ముందే. ఎయిర్పోర్ట్లో 10 రూపాయలే. 3 బాటిల్ తీసుకున్నాం 10 రూపాయలు. ఓన్లీ వెండింగ్ మిషన్లో తీసుకోరు వాడు. ఓన్లీ బై ఆన్ ద వెండింగ్ మిషన్. ఓకే, దిస్ ఇస్ ఆకాష్ సజెషన్. వచ్చే ఆకాష్, యా లెట్స్ గో ఆన్ ఇట్. షుడ్ ఐ రన్ ఆన్ ఇట్? ఓ వెబ్స్. బిర్యానీ చూడరా ప్రైస్ హాస్టల్ అడుగుతున్నాడు. 10 రోజులు అవుతుంది ఇంటి ఫుడ్ తిని, మంచి ఫుడ్ తిని. ఇక బిర్యానీ చూడంగానే సర్లే ఇక తొందరగా తీసుకుందాం తిందామనే ఉండే. సో మనం వెళ్ళే ఫ్లైట్ అదే అన్నమాట. యాక్చువల్లీ డిలే అయింది ఒక 3 అవర్స్. సో మేము పైకి వచ్చినాం అన్నమాట, కింద మొత్తం గోల చేస్తున్నారని. గాయ్స్ ఫ్లైట్ డిలే అయింది 3 అవర్స్. సో అరౌండ్ 3:30 అయింది ఫ్లైట్ ఎక్కేసరికి. విండోస్ క్లోజ్ అయ్యి దోమలు వస్తాయో. సో మొత్తానికైతే ట్రిప్ అయిపోయింది. మార్నింగ్ మాకు దిగేసరికి అరౌండ్ 7 అయింది. మార్నింగ్ 7. సన్ రైజ్ ఏం లేదు, వర్షమే ఉండే కొంచెం. యాక్చువల్లీ చాలా ట్రిమ్ చేసినాకనే ఇంత వచ్చింది. ఇంకా ట్రిమ్ చేయకపోతే అరౌండ్ మనకి 50 minutes దాకా వస్తుండే అసలు.